ఇప్పుడు ఈ అజయ్ బాబు లాంటి పాస్టర్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? వాడు మనకిప్పుడు అంటే అది అతను ఇక్కడ వాళ్ళు పుట్టినోడేగా. అజయ్ అంటే చాలా గొప్ప పేరు. వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పమని అడిగాను నేను. బోల్డ్ అని కామెంట్లో చెప్పడు. ఇప్పుడు ఇతను కూడా ఏవో చెప్పాడు కదా, సంతకాల్లో అవి ఉండవు. కులం అన్న తర్వాత అతను మాట్లాడలేదు అసలు. ఎందుకంటే వాడుకుంటాడు కాబట్టి. ఎవరైనా హిందూ దేవాలయాల్లో ఇతర మతస్థులు పనిచేస్తున్నారంటే వాళ్ళంతా వాళ్ళు డిక్లేర్ చేసినట్టే. ఏమని? వాళ్ళ దేవుడు చవట అని. ఎందుకని వాళ్ళ కూడు కూడా పెట్టలేడని. ఇప్పుడు వెంకటేశ్వర దేవుడు కాదు, అది కదా వాడి ఫీలింగ్. అక్కడ పనిచేస్తున్నాడు. దేవుడు కాదు అన్నా సరే ఆడు కూడేడుతున్నాడు. నిజమైన దేవుడు వెంకటేశ్వర. శివుడు దేవుడు కాదు, శ్రీశైలం దేవస్థానంలో పనిచేస్తున్నాడు. వీడి ఫీలింగ్ శివుడు దేవుడు కాదని. వీడి పేరు మళ్ళీ ఈశ్వరరావు. వీడు ఎండిపోయిన శవానికి మొక్కుతుంటాడు. ఈ ఎండిపోయిన శవం వీడు కూడెట్లే, ఆ శివలింగమే వీడు కూడెట్టింది. ఇప్పుడు ఎవరు నిజమైన దేవుడు? వాడు ఆలోచించుకోవాలి. ఆలోచించాలంటే అది మెదడు ఉండాలి. కానీ నేను ఒక కార్టూన్ చూసా. వాళ్ళు చర్చి లోపలికి వెళ్తున్నారు, బయట చెప్పులన్నీ పెట్టారు. ఆ చెప్పులు బ్రెయిన్ పెట్టేసి లోపలికి వెళ్ళారు. కాబట్టి బ్రెయిన్ ఇంకా వాడడానికి లేదు అక్కడ. అజయ్ బాబు కావచ్చు, ఇంకా విజయ్ బాబు కావచ్చు, వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళేగా. ఆ మాటకు వస్తే అతని పేరు విజయ్ కుమార్. అతను ఈ దేశాన్ని 2 ముక్కలు చేసేయాలి అన్నాడు. మొన్న ఒక ఆవిడ ఒక తల్లి ఫోన్ చేసింది, గోరి తల్లి నైనా అంట. దేశాన్ని ముక్కలు చేయమన్నారు ఈ దరిద్రులు, తప్పు కదమ్మా అంటే, వాడు వీడు అనకన్నాడు. దేశాన్ని ముక్కలు చేయమన్న దరిద్రుల్ని వాడు వీడు అనకపోతే సార్ అంటారా? అసలు ఆలోచన ఎలా వస్తుంది వాడికి? భరతమాతకి ఎంతమంది భర్తలు, అలా అనడానికి వాడికి ఆలోచన ఎలా వద్ది? ఈ పనికి వాళ్ళ బైబిల్ ఎక్కబట్టేనా? ఇప్పుడు వాళ్ళ నాన్న పేరు సుబ్బారావు, వాళ్ళ తాత పేరు రఘునందనం. అంటే ఇక్కడ వాళ్ళకి పుట్టాడా? ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పగలరా ఎవడన్నా క్రిస్టియను? నా ముందు కూర్చోవాలంటే క్రిస్టియన్ అనేవాడు ఎవడైనా నేను చెప్పినట్టు చెప్పాలి. నా పూర్వీకులు క్రైస్తవులు కాదు, రాధమోహన్ దాస్ చెప్పాడా? ఇలా చెప్పాలి. ఏమని? నా పూర్వీకులు హిందువులు కాదు అని చెప్పగలరా ఎవడన్నా? మరి నిన్ను డైరెక్ట్గా ఎందుకు పుట్టించలేకపోయాడు? ఇక్కడ పుట్టించడం ఎందుకు? మళ్ళీ నీ పేరు మార్చుకోవడం ఎందుకు? జనాలను మోసం చేయడం ఎందుకు? చర్చిలో జానుబాబు ఎందుకు? బయటకు వస్తే రాంబాబు ఎందుకు? అసలు ఇంత దిగజారిన బతుకు నీకు ఇచ్చినోడు గాడ్ ఎలా అయ్యాడు? వాడు గర్వంగా చెప్పాలి, వివేకానందుడు వారసులం మేం, వివేకం ఉన్న వాళ్ళం, ఆనందం ఉన్న వాళ్ళం, పరమహంస వారసులం. వాళ్ళు పరమహింసకు వారసులు. వాళ్ళ చరిత్ర ఎవరికి తెలుదు? ఎవడైనా పోపు నల్లోడయ్యాడా? అంతా తెల్లపోపులే. ఈ ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ ఎడారి దేశాలు అని మొదలుపెట్టాడు. అతను వ్యాఖ్యలు ఎంతవరకు సమర్థిస్తారు? కొన్ని నాకు ఆ వీడియో చూడగానే మీరే గుర్తొచ్చారు ఫస్ట్. అతను కొన్ని నిజాలు చెప్పాడు కదా మొన్న. ఈ భారతదేశాన్ని క్రైస్తవులు, ముస్లింలు ఎన్నో వందల సంవత్సరాల నుంచి హిందువులు మతం మార్చాలని చూసి వాళ్ళ వల్ల కాలేదు అని వీడియో వచ్చింది, నేను చూశాను. కొన్ని వాక్యాలు సబబుగా చేశాడు. అతని అంటే ఆ సర్వజీవ భక్షకానే ఏదో పేరుంది అతనికి అనేది తింటారు కదా. అతనిది నేను అది కాకుండా పాత ఒకటి ఏదో చూశాను. అతను బుద్ధుణ్ణి వాళ్ళు డైనమైట్స్ అవి పెట్టి పేల్చేశారు ఆఫ్ఘనిస్తాన్లో. అక్కడికి వెళ్ళాడు ఇతను. ఆ మొక్కలైపోయిన బుద్ధుడి విగ్రహం పెద్దది అది. అప్పుడు భారతదేశ ప్రభుత్వం అడిగింది, మేము దాన్ని తెచ్చుకుంటాం, మీరు దాన్ని పేల్చకండి అని. ఓకే. సో కానీ వాళ్ళకి బద్దలు కొట్టడం అనేది ఒక బేసిక్ థింగ్ కదా. విధ్వంసం మనకి విద్వాంసులు ఉండే దేశం, వాళ్ళది విధ్వంసకారులు ఉండే దేశం, అది తేడా. ఇంకా మొన్న వీడియో చూశాను, ఈ పందులు వీణ తబలా ఉంటే అన్ని బదులు కూడా వస్తున్నాయి. అసలు మీరు వీణ వినండి, ఎంత వీణుల విందుగా ఉంటుంది. వీణుల విందు అంటే చెవులకి ఆనందం కలిగించుట. వీణ వాయిస్తే వీణులకు విందు. వయోలిన్ వాయులీనము, మనస్సల వాయు తరంగాల్లో తేలి ఆ గానం మన చెవులకు వస్తుంది. అలా మృదంగం, అలా కొమ్ముబూర, అలా
ఎన్నో వాద్యాలు మనస్సుకి రసపుష్టిని కలిగిస్తాయి. అక్కడ మనస్సే లేదు, ఇంకా రసం ఎక్కడ ఉంటుంది, పుష్టి ఎక్కడ ఉంటుంది, ముష్టి వ్యాధులు. ఇప్పుడు అన్నట్టు కొత్త న్యూస్, పాకిస్తాన్లో వాళ్ళవన్నీ బద్దలు కొట్టేసేసి కూడి దొరకట్లేదని ఆ ఇనప కమ్మిలు అవి అమ్ముకుంటున్నారట. ఆలయాలు కూడా కట్టిస్తున్నారంట గురువు గారు. అవును, రీసెంట్ గా విన్నాను. ఆలయాలు కట్టడానికి పాకిస్తాన్ లో కమిటీ ఏర్పాటు చేశారట. కాదమ్మా, వండర్ ఆఫ్ ద వరల్డ్ కాదు. ఆలయాల్ని మరుగుదొడ్లుగా మార్చినటువంటి పందులు, రాముల వారి గుడిని చికెన్ సెంటర్గా మార్చిన నీచులు వాళ్ళు గుడి కట్టించడం ఏంటి? వాళ్ళకి కూడి లేదు ఇప్పుడు యాక్చువల్, తెలుసా, తినడానికి లేదు. ఈ నోట్ల రద్దుని చాలా కుక్కలు వ్యతిరేకించినాయి కదా. ఎందుకు నోట్ల రద్దు చేశారు అప్పుడు? ఇప్పుడు పాకిస్తాన్ పడుకోవడానికి కారణం ఏంటి? నోట్ల రద్దు. తెలుసా? పాకిస్తాన్ బతుకేంటి ఇప్పుడు? అర్థమైపోతుంది. $1 విలువ $289 మన ఇండియన్ కరెన్సీలో చూపిస్తుంది. ఎందుకు నాన్న? అంటే మనకంటే 4 times హైయెస్ట్. ఎందుకు అలా దిగజారిపోయారో అది వాళ్ళు చెప్తాను. వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ మంత్రి ఏం చెప్పాడు? మీరు ఛాయ్ ఎక్కువ తాకండి, ఒకవేళ తాగినా పంచదార తక్కువ వేసుకోండి. అది పాపిస్టి పాకిస్తాన్. వాళ్ళు బతకడానికి మన దేశం ఎలా డెవలప్ చేసుకుందాం అసలు కాన్సెప్ట్ లేదు, మనం ఎలా ఎదుగుదాం అసలు కాన్సెప్ట్ లేదు. వాళ్ళకు ఒకే లక్ష్యం, హౌ టు డిస్ట్రాయ్ ఇండియా. భారత్ నాశనం తప్ప పాకిస్తాన్ వికాసం అనేది లేదు. అసలు తన వ్యక్తి, తన సొంత దేశ అభివృద్ధి అనే కాన్సెప్ట్ లేకుండా, అడగడు బొడ్డగాడు 10 ఏళ్ళు కూడా ఉండవు బాలపంది వాడు, నేను పెద్ద యొక్క భారతదేశాన్ని నాశనం చేసేస్తాడు. పెద్ద మన దేశాన్ని బాగు చేస్తాను అనాలి కదా. అదే కాన్సెప్ట్ ఏంటి అంటున్నా. వాడికి ఆ చదువులు ఏంటి? అలాంటి దరిద్రులు మన దేశంలో కూడా తయారు చేస్తుంటారు. అయితే వాళ్ళు ఫుడ్ ఎందుకు దొరికేదంటే, వాళ్ళు ప్రింటింగ్ మెషిన్ ఉండే వాళ్ళకి బాగా. ఏం ప్రింట్ చేసేవారు? మన డబ్బులు ప్రింట్ చేయడం. ఆ డబ్బులు దాన్ని ఏమంటారమ్మా, ఏ నోట్లు అంటారు? దొంగ నోట్లు. అదనమాట. దొంగ కోళ్ళు పట్టే దేశంగా వాళ్ళు మారి ఈ దొంగ నోట్ల మీద బతికేవాళ్ళు. మొన్న వీడియో ఏంటంటే, ఓ పిల్లోడు ఓ బండి, ఏదో తోపుడు బండి, దాని నిండా కట్ల చూసా వీడియో? కట్ల ఏంటో ఇవే ఇప్పుడు పనికిరావు కదా. అదన్నమాట. ఆ విధంగా ఎక్కడ దెబ్బ కొడితే, అదే ఎవడు దెబ్బ కొడితే ఆ తర్వాత తెలుసు కదా, అలా కొట్టారు. కానీ గురుగారు రీసెంట్గా ఇదే స్టూడియోలో జాన్ పాల్ అనే ఒక పాస్టర్, ఒక ఇక్కడ మన దగ్గర పనిచేసే అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తే, హిందువుల ప్రసాదం గన్నేరు పప్పుతో సమానం. హిందువుల అతని పేరు మణికంఠ, అతను హిందువులకే పుట్టాడు. నీకు అర్థం కావట్లే. బైబిల్ ఎక్కితే ఎలా దిగజారద్ది. మనం ఎప్పుడైనా ఫైట్ ఎవరితో చేయాలి? రోగితోనా రోగంతోనా? ఈ క్రైస్తవులు అనబడే వాళ్ళు రోగులు, మనోళ్ళే వాళ్ళు. రోగం ఏంటి? రోగం పేరు బైబిల్, అది రోగం, మనది యోగం. అదేనా? వాళ్ళ నాన్న పేరు, అతని పేరు, వాళ్ళ నాన్న శబరిమల వెళ్ళాడు, అన్నీ చెప్పాడు అతను. సో అతను హిందువులకే పుట్టాడు కదా. కాబట్టి హిందువుల ప్రసాదం గన్నేరు పప్పు, కాబట్టి హిందువులు ఇచ్చిన శరీరం కూడా అటువంటిది. వదిలేయచ్చు కదా. హిందువుల పేరు వదిలేయండి, హిందువులు ఇచ్చిన శరీరం వదిలేయండి. యేసు చవట కాకపోతే, ఆడికి దమ్ముంటే వీళ్ళకు బాడీ ఇవ్వాలి, క్రైస్తవులు పుట్టించాలి. కులం వాడుకోకూడదు, ఇంటి పేరు వాడకూడదు. అవుద్దా? ఏదో 50-50 గళ్ళు వీళ్ళు దేశద్రోహులు తప్ప. క్రైస్తవం ఏదో సేవ ప్రోగ్రాంతో మతం మారుస్తుంది. ప్రేమ ఎక్కడుంది? ప్రేమ నేను చెప్పినట్టు చెప్పండి. నేను నమ్మే రాముని, కృష్ణుని, శివుని ఇతరులను నమ్మకపోయినా పర్లేదు, నేను చెప్పా. ఇందాక బ్రహ్మదేవుడు అన్నావు. బ్రహ్మదేవుడిని ఎవరు పూజ చేస్తున్నావు? నువ్వు చేస్తున్నావా? నువ్వు చేస్తున్నావా? నేను చేస్తున్నానా? అసలు ఒకవేళ బ్రహ్మదేవుని మేము పూజ చేసేమే అనుకుందాం, నిన్ను పూజ చేయమని అడిగామా? యేసుని నమ్మకపోయినా పర్లేదు, చెప్పండి చూద్దాం. అలాగే సర్వలోకాలకు వెళ్ళి అదేదో చెప్పాలన్నాడు కదా. కాదు,
శవవార్తలే కానిది, ఎండిపోయిన శవం కాదు. ఈ శవవార్త సర్వలోకాల్లో పాత బస్తీ లేదా? సర్వలోకాల్లో సిరియా లేదా? సర్వలోకాల్లో పాకిస్తాన్ లేదా? సర్వలోకాల్లో బంగ్లాదేశ్ లేదా? ఎందుకు చెప్పరు? ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. విపి రెడ్డి ఆయన చెప్పాడు, పాకిస్తాన్ వెళ్తే వేసేస్తారు అని చెప్పాడు. ఎందుకు వేసేస్తారు? అక్కడ మనుషులు లేరు కాబట్టి. అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి? అమాయకి హిందువులు. ఇందాక ఇప్పుడు మీరు ఫోన్ మాట్లాడారు కదా గురుగారు, ఈవెన్ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా మీరు 2-3 క్వశ్చన్స్ అడిగారు. యేసా, యెహోవానా, పరిశుద్ధాత్మ, ముగ్గురా? ఫస్ట్ ఒకరు చెప్పాడు, తర్వాత 2 అన్నారు, తర్వాత 3. ఏది మీరు చర్చి పేరు చెప్తే 3 అన్నాడు. అయితే అసలు దేవుడు అంటే తండ్రి ఎవరు అని అడిగారు, పరిశుద్ధాత్మ అని చెప్పారు. మరి బుక్లో ఏమనుందంటే యేసేబో జోసఫ్ 2 కలిపి ఒకటే చెప్పాడు. వద్దులేమ్మా. కాదు గురుగారు, 3వది ఏంటంటే ఇక్కడ ట్రిక్కీ క్వశ్చన్, తండ్రి అయిన యెహోవా అని మళ్ళీ అంటున్నాడు. అందుకే అమ్మా ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా ఇప్పుడు ఇక్కడ తండ్రి ఎవరు అనేది నాకు నీకెందుకు పెచ్చ డౌట్? నువ్వును అసలు వాళ్ళకే ఇప్పుడు అంటే ఇప్పుడు అది కాదమ్మా. ఇప్పుడు టక్కుమని అడుగుతాను, ఒరే వెంకటేష్ రెడ్డి మీ నాన్న పేరు ఏంటి? టక్కుమని చెప్పావు కదా. అమ్మ మీ నాన్న పేరు ఏంటి? రాజా గురువు. టక్ మా నాన్నగారి పేరు సత్యనారాయణ చెప్పాను కదా. అలా యేసుని అడగండి, మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి. కాసేపు ఏసేపు అతనికి, అందుకే వాళ్ళ అమ్మని అమ్మ అని పిలవడు అతను. ఎందుకంటే అతను యోహాన్లో సువార్తలో 8:42లో ఎక్కడో ఉంటుంది. అతను రోడ్డు మీద వెళ్తుంటే మేము నీవలే వ్యభిచారికి పుట్టిన వారం కాము అని అంటారు. ఉదాహరణకి ఇప్పుడు మా వెంకటేష్ మా రెడ్డి అలా వెళ్తున్నాడు అనుకో అమ్మ, కాసేపు అలా వెళ్తుంటే ఇక్కడ 4 కూర్చుని మేము నీవలే కర్రీ నల్లవాళ్ళం కాదు అన్నాం అనుకో, ఏమన్నా అన్నట్టు ఆయనకే ఆడి కలర్కి. మరి రెడ్డిని మేము ఎటకారం చేసినట్టే కదా. అలా యేసుబాబు వెళ్తుంటే వీళ్ళు 4 కూర్చుని మేము నీవలే వ్యభిచారం అని పుట్టింగా వాళ్ళం కాదన్న. ఎవరు? అతన్నే కదా. ఎందుకని? పరిశుద్ధాత్మ అనేవాడు ఒక పర్సన్. ఆ పర్సన్ వలన ఈవిడికి అతను పుట్టాడు. కానీ ఇందులో మీ అందరికి తెలియని ట్విస్ట్ ఏంటంటే, వేరే పెద్దవాళ్ళు చెప్పింది, రోమన్ సైనికుడు అదే లాంతర్ వేస్తే దొరికినాడు ప్యాంతర్ వలన అని ఒక రీజను, పరిశుద్ధాత్మని ఒకరు, యెహోవా అని ఒకరు. ఇప్పుడు ఈ క్లారిటీ లేకపోవడం వలన అసలు ఎవరిని నాన్న అని పిలవాలి? యేసు ఎవరినన్నా నాన్న అని పిలిచాడు? అసలు అంటే మరియమ్మని కూడా అమ్మ అని పిలవలేదు కూడా, అమ్మ అనకుండా ఓ ఉమెన్ ఏదో ఓ స్త్రీ. సో ఎందుకంటే ఇతనికి వాళ్ళ అమ్మ పట్ల అమ్మ అని పిలవడానికి కావలసినటువంటి స్థితి లేదు కదా, అవునా? సో అందుకే ఒక్క మాటలో చెప్పేస్తాను, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యుమానిటీ, నో స్పిరిచువాలిటీ. అదే బైబిల్. నీకు అర్థం కావట్లేదు అసలు ఎందుకు అలా రాశారంటే, ముందు ఇది చాలా హార్డ్గా ఉంటుంది. పాత నిబంధన వేసేయి, కోసేయి, ఆ నెత్తుకొచ్చాయి, వాళ్ళ మొక్కలు చేసాయి, ఆ లూళ్ళు తగలెట్టాయి. అసలు లెవియా కాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ సోది కాండం, ఇవంతా అదే ఉంటుంది. సో ఇంత హార్ష్గా ఉంటే వ్యాపారం నడవదని త్యాగం, రాజువయ్యా మహారాజు, ఈ టైప్లో ఒక త్యాగం కాన్సెప్టు తీసుకొచ్చి మన కొరకే వాడు వచ్చును, వాడు సచ్చును, వాడు కాచును ఇలా తీసుకొచ్చారు. యాక్చువల్గా 2 దొంగలతో అతను వేసారు. 2 దొంగలతో పాటు అతన్ని, ఇప్పుడు నువ్వు గౌరవప్రదుడు అనుకుందాం, అప్పుడు గౌరవం లేదు, ఇప్పుడు గౌరవం లేదు కదా. మరి 2000 సంవత్సరాలు వాళ్ళ లెక్క ప్రకారం అప్పుడు విలువ లేదు, సిలువ వేశారు, ఇప్పుడు విలువ లేదు. నీ ప్రోపగాండా తప్ప రాముడికి అప్పుడు గౌరవం ఉంది. రామన్న నువ్వు రాముడిని చూడలేదా అని అడిగేవారు అప్పుడు. ఇప్పుడు అంతే, భయంకరమైన క్రౌడ్. మా వాళ్ళు 2 అక్కడ ఉన్నారు, 12 గంటలకు 3000 అంట రూము, 5లో ఎక్కడికి వెళ్ళారు, ఏదో పడ్డారు, మొత్తానికి ఇప్పుడు బస్ ఎక్కారట అని చెప్తున్నా. రాముడికి అప్పుడు విలువ ఉంది, ఇప్పుడు విలువ ఉంది. రాముడికి అప్పుడు ఆధారం ఉంది, ఇప్పుడు ఆధారం ఉంది, ఎక్కడ పెట్టినా. ఇంకో విషయం, నేను నమ్మే రాముడిని
లేకపోతే శివుణ్ణి అమ్మవారిని నువ్వు నమ్మకపోతే నువ్వు నాశనం అయిపోతావు అని ఏ ఇంటికి వచ్చి మేము బెదిరించాం. దైవం అనేది ఒక కాన్సెప్ట్, అది అంతర్గత విషయం. వీళ్ళ దగ్గరికి వచ్చేసి నువ్వు నమ్మకపోతే నాశనం అయిపోతావు, వీడు ఒక్కడే గాడ్. ఈ ప్రచారం నా కోరిక ఏమిటంటే, మా బ్రదర్ అజయ్ బాబు మనోడే కదా, మన తెలుగోడండి, మన హిందువే, మన భారతీయుడే, వాళ్ళ అమ్మ కూడా మంచి ఆవిడే. ఏదో పొరపాటున అతను ఏదో తొక్కాడు, అలా పాడైపోయాడు, అంతేగాని అతను మంచి మనిషిగా మారతాడు, త్వరలో మారదామని కోరుకుందాం. ఈ పాస్టర్లు అంతా ఏమైనా బయట వాళ్ళకి పుట్టారేంటి, అంతా ఇక్కడ మనకు పుట్టిన వాళ్ళేగా. సో వీళ్ళందరూ మనస్సు మారి మంచి భారతీయులై మంచి హిందువులుగా వాళ్ళ గతాన్ని గుర్తు తెచ్చుకుని మంచి బతకాలని కోరుకుందాం. వీళ్ళకి ఇది ఎక్కడం వల్ల ఇలా తయారయ్యారు తప్ప స్వాభావికంగా వీళ్ళంతా గుడికి వెళ్ళిన వాళ్ళేగా.